వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు సంకల్ప సభ, మహాసంకల్ప సభ అని మనకు దగ్గరలోనే విజయవాడలో సంకల్ప సభ నిర్వహించారు. ఈ సంకల్ప సభలో చంద్రబాబు నాయుడు గారు సుమారుగా గంటకు పైచిలుక ఒక సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఇచ్చారు. ఆ సుదీర్ఘమైన ఉపన్యాసాన్ని ఆద్యంతం పరిశీలిస్తే ఒక నూతనమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు నాకు కనిపించారు. దానిలో ఆయన అరుపులు, ఆవేశంతో కూడినటువంటి గర్జనలు, పెనుగులాటలు, చెప్పిన మాట చెప్పకోకుండా అబద్ధం అనేక సార్లు చెప్పేటటువంటి కార్యక్రమం మొత్తం అంతా చూస్తే నాకు అనిపించింది ఒకటే, ఒక ఘరానా దొంగ డైరెక్ట్గా దొరికిపోతే ఏ విధంగా పెనుగులాడి తప్పించుకుపోవడానికి ప్రయత్నం చేస్తారో, దొరికిపోయిన దొంగ చెయ్యి కొరికి పెద్దగా అరిసి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తారో అదంతా నిన్న చంద్రబాబు నాయుడు గారి ఫేస్లోనూ ఆ వేదిక మీద చాలా స్పష్టంగా కనిపించింది. నిన్న ఆయన లాంగ్వేజ్ కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, మానసిక శాస్త్రవేత్తలు ఎవరైనా అధ్యయనం చేస్తే దొరికిపోయిన దొంగ ఏ విధంగా ప్రవర్తన చేస్తాడో ఆ విధంగా వేలాది మంది ప్రజల సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు దొరికిపోయిన దొంగ తప్పుకుపోవడానికి కావలసినటువంటి అరుపులు, కేకలు, పెడబొబ్బలతో నిన్నంతా కూడా సుదీర్ఘమైన ఉపన్యాసం చేసి నేనే దొంగని, నేనే సూత్రధారిని అని డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను సంకల్ప వేదిక ముఖంగా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా అంగీకరించారు. చాలా చిత్రమైనటువంటి వాదనలు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. నేను ముఖ్యమంత్రిని, నాకు సిబిఐ ఉంది, నాకు పోలీసు ఉంది, నీకన్నా నాకు ఎక్కువ అధికారాలు ఉన్నాయి. ఎవరికన్నా? కేసీఆర్ కన్నా ఈయనకి ఎక్కువ అధికారాలు ఉన్నాయట. నేను ఒక్కటే మనవి చేస్తున్నా, మీకు పోలీసులు ఉన్నారు, మీకు సిబిఐ ఉన్నది, మీకు కాదు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి. అయితే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దొంగతనాలు చేయటానికి, శాసనసభ్యుల్ని కొనడానికి ప్రయత్నం చేస్తే ఇవన్నీ రాజ్యాంగపరంగా మీకు అండగా ఉంటాయని అనుకోవడం చాలా పొరపాటు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ప్రజల్ని ఈ విధంగా చెప్పి మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తారు? ఇంకా బెదిరించారు, నన్ను పట్టుకుంటే మీరు ఏమైపోతారో జాగ్రత్త, నేను దొంగనైనా సరే నన్ను మీరు పట్టుకోవడానికి లేదు, నేను కన్ను తెరిస్తే చాలా కష్టాలు పడతారు మీరని కేసీఆర్ గారిని బెదిరించారు. నాకేం అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎందుకు కన్ను తెరవటం లేదని అంటున్నా. కన్ను తెరవండి, మీరు కేసీఆర్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయండి, ఆయన కష్టాలు పడే విధంగా చేయండి. మీరు ఎందుకు కన్ను తెరవటం లేదంటే, నీ మీద ఇన్ని నేరారోపణలు వస్తే 10 రోజుల నుంచి నోరే తెరవని నువ్వు కన్ను ఎలా తెరుస్తావు చంద్రబాబు నాయుడు గారు అంటున్నా. అదేమంటే బుకాయించే కార్యక్రమాలు చేసి ఏదో ఒక విధంగా తప్పుకు పోవాలని ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ దేశంలో రాష్ట్రపతి మీద నేరారోపణ ఉంటే ఆయన్ని విచారించకూడదనేటువంటి చట్టం భారత రాజ్యాంగంలో ఉన్నది తప్ప, నువ్వు ముఖ్యమంత్రివైనా ప్రధానమంత్రివైనా ఎవరైనా సరే సాక్ష్యాధారాలు పూర్తిగా ఉంటే ఫైమాఫేసీ కేసులో తప్పనిసరిగా ఆ వ్యక్తి విచారణ ఎదుర్కోవలసింది అని చట్టం చెప్తా ఉంటే, నేను దొంగని కాదు, దొంగవు కాకపోతే నువ్వెందుకు మాట్లాడావు అంటున్నా. అదేమంటే ఇంకొక మాట మాట్లాడారు, నా ఫోన్ ట్యాప్ చేశారు, మీ ఫోన్ ట్యాప్ చేస్తే మీరు సహిస్తారా తమ్ముళ్ళారా? నాయనా చంద్రబాబు నాయుడు గారు, ఒక్కసారి జ్ఞానాన్ని ఉపయోగించి ఆలోచన చేయండి. నేను కూడా మొత్తం పరిశీలించా, ఎక్కడ ముఖ్యమంత్రి ఫోన్ ఎవరు ట్యాప్ చేయలేదు. ఎవరైతే సెబాస్టియన్ ఉన్నారో, స్టీవెన్సన్ ఉన్నారో, ఆ స్టీవెన్సన్ యొక్క ఫోనుని
వారు ట్యాప్ చేశారో లేకపోతే మరొకటి చేశారో రికార్డ్ చేశారో అక్కడి నుంచి జరిగింది. స్టీవెన్సన్ ఖచ్చితంగా వెళ్ళి నన్ను కొనడానికి ప్రయత్నం చేస్తున్నారని సిబిఐకి రిపోర్ట్ చేస్తే ఏసీబీకి వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి చట్ట ప్రకారంగా వాడు వచ్చారు. అసలు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు టీఆర్ఎస్ అపాయింట్ చేసినటువంటి స్టీవెన్సన్ అనే ఎమ్మెల్యేతో, నామినేట్ ఎమ్మెల్యేతో అసలు నువ్వెందుకు మాట్లాడవలసి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. ఆయనతో మాట్లాడతానంటే కానీ ఆ విషయాలు ఎవరికి తెలియకూడదట. రేవంత్ రెడ్డి గారు నీకు ఇచ్చిన మాటలన్నీ నెరవేర్చడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేను ఉంటాననేటువంటి మాట మీరు మాట్లాడారు. దానిలో చాలా స్పష్టంగా అర్థమైంది. ఆ గొంతు నీది కాదని ప్రభాకర్ గారు చెప్తారు. నా ఫోన్ మీరు ఎందుకు ట్యాప్ చేశారనేమో మీరు అడుగుతారు. మీ ఫోన్ ట్యాప్ చేశారా, అసలు మీ గొంతు అది కాదా చెప్పవయ్యా అంటే అది ఇది కాకోకుండా చెప్పేటటువంటి ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారంటే చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడ్డాయి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరి యొక్క ప్రతినిధి, దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఆయన మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మీ వెనక మేము ఉంటాం. కానీ దొంగతనం చేస్తేనో, దోపిడీ చేస్తేనో, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను డబ్బులు పెట్టి కొంటేనో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం నీ వెనక ఉంటారని అనుకోవడం చాలా అమాయకత్వం చంద్రబాబు నాయుడు గారు అని మనం చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాలి? ఇవాళ సాక్ష్యాధారాలన్నీ ఉంటే, దమ్ముంటే, ధైర్యం ఉంటే నన్ను ఏ విచారణైనా చేసుకోండి, నేను నిర్దోషిగా బయటకు వస్తానని చెప్పేటటువంటి సాహసం ఎందుకు చేయలేకపోతున్నారు? ఒక్కసారి మీరు ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు. అదేమంటే ఇది రెండు రాష్ట్రాల మధ్య యుద్ధం కాదు. వాళ్ళ దగ్గర పోలీసులు ఉన్నారు, నా దగ్గర పోలీసులు ఉన్నారు. వాళ్ళ దగ్గర సిబిఐ ఉంది, నా దగ్గర సిబిఐ ఉంది, ఏసీబీ ఉంది. నాకు ముఖ్యమంత్రి పదవి ఉంది, వారికి ముఖ్యమంత్రి పదవి ఉంది. ఈ రెండు దేశాలు కావు. ఈ రెండు ఒకే చట్టంలో పనిచేస్తున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు. మీరిద్దరూ కొట్టుకోవడానికి రాష్ట్రాలను అడ్డం పెట్టుకునే ప్రయత్నం చేయకండి. ఈ తగాయిదా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి కేసీఆర్కి మధ్యన వచ్చినటువంటి తగాదాలో మీరు డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనే క్రమంలో ఏసీబీ అనే డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే మీ తగాదాన్ని రాష్ట్రాల మధ్యన రుద్ది, రెండు రాష్ట్రాల మధ్యన రుద్ది. ఇదేమైనా జల వివాదమా? నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర వివాదమా? ఇదేమైనా శ్రీశైలం దగ్గర పవర్ ప్లాంట్ దగ్గర ఏమైనా వచ్చినటువంటి వివాదమా? లేకపోతే మరొక నీటి దగ్గర వచ్చిన వివాదం కాదే ఇది. ఇది మీ ఇద్దరి పార్టీల మధ్యన వచ్చినటువంటి వివాదాన్ని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద రుద్ది అందరూ నా వెనకాల ఉండమని మీరు అంటూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. నిన్న చంద్రబాబు నాయుడు గారు సంకల్ప సభలో వచ్చిన జనాన్ని అందరినీ మీరందరూ లెక్కేశారు లేదు, 10 సార్లు అడిగారు, తమ్ముళ్ళు కొట్టండి, బాగా గట్టిగా షౌట్స్ కొట్టండి అని చెప్పేసి బతికిలాడుకున్నారు. ఎవరు షౌట్స్ కొట్టేటటువంటి పరిస్థితిలో లేరు. ఒక మాట అన్నారు, తమ్ముళ్ళు మీరు నా వెంట ఉన్నారా లేదా చెప్పండి. భయం ఆయనకు ఉన్నారో లేరు అని. ఉంటే చేతులన్నీ పైకెత్తి చెప్పండి మీరు నా వెనకే ఉన్నారని. ఎవ్వరూ చెప్పలా. చంద్రబాబు నాయుడు గారు వారి ఆత్మఘోష ఏమిటో విన్నారా మీరు? వారి ఆత్మఘోష ఒక్కటే, ముఖ్యమంత్రిగా మీ వెంట ఉంటాం, మీరు దొంగతనం చేస్తే మాత్రం మీ వెంట ఎవ్వరూ రారు, మీరు ఒంటరి వారు అయిపోతారని నీ తెలుగు తమ్ముళ్ళే హృదయంతో ఘోషించిన ఘోష బహుశా నీకు వినపడి ఉండకపోవచ్చు. నువ్వు దొంగతనం చేస్తేను, ఎమ్మెల్యేలను కొనేటటువంటి నీచమైన కార్యక్రమాలు చేస్తేను తెలుగు ప్రజలు నీ వెంట ఉంటారని అనుకోవడం తప్పు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరే ఆలోచన చేసి చేసిన తప్పిదాన్ని అంగీకరించి న్యాయ విచారణ ఎదుర్కొని క్లీన్ చిట్తో బయటకు రావచ్చు. అలాంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా అసలు విచారణని ఎదుర్కొనే అవకాశం లేదనేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇంత ఘరానా దొంగని భారతదేశ రాజకీయాల్లో మనం ఎప్పుడూ చూడాల. ఇంత డైరెక్ట్గా దొరికిపోయి బుకాయించేటటువంటి పని. ఇవాళ దేశ రాజకీయాల్లో అనేక మంది అనేక న్యాయ విచారణలు ఎదుర్కొన్నారు, కోర్టులకు హాజరయ్యారు. కొందరు నిర్దోషులుగా బయటకు వచ్చారు, కొందరు దోషులుగా శిక్షలు విధించబడ్డాయి. ఇంత రాజకీయ నాయకులు నీకన్నా గొప్పవాళ్ళు కూడా పనిచేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం కోర్టులు విచారణకే వెళ్ళకోకుండా తప్పుకోవాలని చేసేటటువంటి ప్రయత్నం చాలా బాధాకరమైనటువంటిది. ఇది నిజంగా
5 కోట్ల ప్రజలు భారతదేశంలో తల దించుకోవలసినటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పక తప్పదని మనం చేస్తున్నాం. ఇవాళ చూశాం మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాపితంగా ఇచ్చిన పిలుపుకి 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధర్నాలు చేస్తే అశేష ప్రజానీకం ఆ ధర్నాలకు మద్దతు పలికి చంద్రబాబు నువ్వు దొంగవి దిగిపో అని ముక్త కంఠంతో అరుస్తున్న ఘోష చంద్రబాబు నాయుడు గారు మీకు వినిపిస్తే తక్షణం మీ పదవికి రాజీనామా చేసి, అఫ్కోర్స్ మీ తెలుగుదేశం పార్టీనే అధికారంలో ఉండవచ్చును, ఎవరినైనా ఒకరిని ముఖ్యమంత్రిగా పెట్టుకొని న్యాయ విచారణ ఎదుర్కొని ఆ న్యాయ విచారణ నుంచి బయటకు వచ్చి క్లీన్ చిట్ తెచ్చుకొని మళ్ళా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండవచ్చును. ఒక విధంగా చెప్పాలంటే 5 కోట్ల ప్రజలు నీ వెనకే ఉన్నారంటున్నావు కదా, ఎందుకు భయపడుతున్నావు? రాజీనామా చేయడానికని మనం చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నారు. తెలుగు ప్రజలందరినీ అవమానకరంగా చూసే విధంగా రాజకీయాలు చేస్తున్నారు. తక్షణమే ఇలాంటి చచ్చు రాజకీయాలు వదిలి సరైనటువంటి రాజకీయాల్లోకి వచ్చి గౌరవ ప్రతిష్టలు పెంచుకోవాల్సినటువంటి బాధ్యత తెలుగు ప్రజలకు ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. తక్షణమే చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ కేసులో చంద్రబాబు గారిని ముద్దాయిగా చూపించే అవకాశం ఉంది, అరెస్టు చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. న్యాయవాదిగా కాదు, ఒక కామన్ సెన్స్ పాయింట్. చంద్రబాబు నాయుడు గారు టోన్ని రిలీజ్ చేశారు. అది ఎవరు రిలీజ్ చేశారో, ఏసీబీ రిలీజ్ చేసిందా లేకపోతే స్టీవెన్సన్ రిలీజ్ చేశారా అనే అంశాలు పక్కన పెడితే అది చంద్రబాబు నాయుడు గారు టోన్ అని చంద్రబాబు నాయుడు గారు అంగీకరిస్తున్నారు. ఏంటి, నన్ను ట్యాప్ చేశారు అని. అంటే ట్యాప్ చేశారో లేకపోతే రికార్డ్ చేశారో టోటల్గా టోన్ ఆయనదే. కాబట్టి ఆయనే బాస్, ఆయనే నిజం చెప్పాలంటే A1 ఈ కేసులో రేవంత్ రెడ్డి ఇస్ ఎ టూల్, ఒక వస్తువు లాంటి వాడు. రేవంత్ రెడ్డి పోస్ట్ మ్యాన్ లాంటి వాడు. బ్యాగ్ ఇస్తే మోసుకు వెళ్ళి స్టీవెన్సన్కి ఇచ్చినవాడు. డబ్బు ఎక్కడిది, ఎక్కడి నుంచి వచ్చింది డబ్బంతా? 5 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. 50 లక్షల రూపాయలు ఆల్రెడీ డెలివరీ చేశారు. ఒక వ్యక్తిని కాదు కొనడానికి ప్రయత్నం చేసింది, అనేక మంది ఎమ్మెల్యేలు కొనడానికి ప్రయత్నం చేశారు. సుమారుగా 150 కోట్ల రూపాయలు దీనికోసం వెచ్చించడానికి ప్రయత్నం చేశారు. ఎక్కడి నుంచి వచ్చాయి 150 కోట్ల రూపాయలు? ఈ రాష్ట్రంలో దోపిడీ చేశారు. ఈ రాష్ట్రంలో ఇండస్ట్రియలిస్టులకి రాయితీలు ఇచ్చి వారి దగ్గర 30% తీసుకున్నారు. అంతేకాదు పోలవరం నిర్మాణం ఆపి పట్టసీమ చేసి దానిలో 21.9% ఎక్సెస్ ఇచ్చి కాంట్రాక్టర్ దగ్గర 100 కోట్లు తీసుకున్నారు. ఒకటి కాదు, రెండు కాదు. ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర వ్యాపితంగా ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాల్లో అవినీతికి పాల్పడి 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ భూమి పూజ చేస్తారు, అక్కడేమో తెలంగాణలోకి వెళ్ళి ధన పూజ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏమిటంటే రాబోయే కాలంలో మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్లో తనకు అధికారం వచ్చే అవకాశం లేదు కాబట్టి తెలంగాణ అధికారంలోకి రావాలనేటువంటి తాపత్రయంతో భవిష్యత్తులో ఇక్కడ డబ్బు దోచుకున్న డబ్బంతా తీసుకువెళ్ళి అక్కడ ఖర్చు పెట్టి పార్టీని బతికించుకోవాలని అనైతికంగా ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజల దగ్గర ధనాన్ని దోచుకొని తెలంగాణలో పార్టీ కోసం ఖర్చు పెట్టేటటువంటి నీచమైనటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు అనడానికి ఇదే ఉదాహరణ. రాబోయే కాలంలో ఇంకా చూస్తాం మనం. ఎందుకంటే తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ కాంట్రాక్టర్ సమకూర్చారు, దీనికి ఏ ఎంపీలు మధ్యవర్తులుగా వ్యవహరించారు, మొత్తం స్కామ్లో చాలామంది బయటకు వచ్చే అవకాశం ఉన్నది. తెలుగుదేశంలో యోధులైనటువంటి దొంగలందరూ కూడా చంద్రబాబు సరసన కోర్టులో నిలబడవలసినటువంటి పరిస్థితి ఏర్పడేటటువంటి అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కేసు పూర్వాపరాలు పరిశీలిస్తే అర్థమవుతుంది 5 కోట్ల రూపాయలు ఎక్కడొచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ డబ్బంతా ఏమిటి అని మొత్తం ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది. పత్రికల్లో మనం చూస్తున్నాం. ఏసీబీ చాలా పగడ్బందీగా సాక్ష్యాధారాలను సేకరించి కేసు పెట్టబోతున్నారనేది మనకు అర్థమవుతోంది. మనకే కాదు, కామన్ సెన్స్ ఉన్నటువంటి ఎవరికైనా అర్థమవుతా ఉన్నది.